ఓ దీప్తి, అర్రే నేనే లేటా క్లాస్ కి. లాల్. గుడ్ బాయ్స్ అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గర్ల్స్. ఏం సినిమా చూసారు? సినిమాలు ఏం చూడలేదు మ్యామ్. అర్రే, ఎట్లా చూడకపోతే మనకి జ్ఞానం ఎలా పెరుగుతుంది దీప్తి? ప్రేమ్పాల్ మీరు ఏం సినిమా చూసారు? అర్రే, చూడాలి. ఆదివారం వస్తే ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోవాలి. సినిమాలు చూడాలి, గోల్ చేయాలి, తిట్లు తినాలి ఇంట్లో. అప్పుడే మజా వస్తుంది. ఒక్క నిమిషం. యా. ఆ, ఇద్దరు కూడా అసైన్మెంట్స్ చేసినట్టున్నారు. నేను ఇంకా మార్క్స్ దీంట్లో యాడ్ చేయలేదు, బట్ గుడ్. దీప్తి వెంటనే చేసేసినట్టున్నారు. ప్రేమ్పాల్ది కూడా చూసా నేను. యాక్చువల్లీ ఇంకొక అసైన్మెంట్ నేను పంపించలేదు. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. జోన్ మెథడ్స్ ఇది పంపించినట్టున్నాను మీకు. ఓకే, 6 మెంబర్స్. ఓకే, దాంట్లో 17 మెంబర్స్ ఉన్నారు ఆ బ్యాచ్ లో. దీప్తి 13 అండ్ నేను ప్రేమ్పాల్ది కూడా చూసా నేను. ఇదా? దీప్తి ఇది. ప్రేమ్పాల్ మీరు చేయలేదా? ఇదో ప్రేమ్పాల్. యా, 14. ఆ నేమ్ కూడాను రాంగ్ ఆన్సర్ గా తీసుకుంది కదా. నేను ఫామ్ డిజైన్ చేయడం అలా చేశాను, నేమ్ రాంగ్ తీసుకుంది. యాక్చువల్లీ యూ గాట్ ఫుల్ మార్క్స్. అసలు ఆ, వాళ్ళకన్నా ముందు మీరే చేశారు, మీరు ఇద్దరే. ఇంకోటి ఏంటంటే దాంట్లో కొన్ని నేను అసలు చెప్పలా మీకు. అది ఐ థింక్ లుక్ లైక్ ఆడియన్స్, కస్టమ్ ఆడియన్స్ ఏవో ఉన్నట్టు. అది అడ్వాన్స్ లెవెల్లో వాళ్ళకి 2 months కాబట్టి వాళ్ళకి చెప్పాను, టైం ఉంది కాబట్టి. బట్ స్టిల్ అది కూడా ఆన్సర్ చేసి పడేశారు. ఓకే, యూట్యూబ్, చాట్ జీపీటీ హెల్ప్, గూగుల్ హెల్ప్ తీసుకున్నారు, బట్ ఇట్స్ ఫైన్. అలా వెతికితేనే కదా మీకు తెలుస్తుంది. బట్ గుడ్ జాబ్, ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. వాళ్ళకన్నా ముందు మీరే చేసి పడేశారు. ఓకే, గుడ్. నేను మార్క్స్ పంపిస్తాను, దాన్ని డ్రాఫ్ట్ చేసి మీకు మార్క్స్ మెయిల్ పంపిస్తాను. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు. మీకు జాబ్ కనుక వెళ్తే ఒక ఒక 5 interviews అట్లా మీరు అటెండ్ అయ్యారంటే మటుకు మీరు జాబ్ అట్లా కొట్టుకొని వచ్చేస్తారు అని. అడ్వాన్స్ లెవెల్లో చెప్పలేదు కాబట్టి నేను ఐ కాంట్ ప్రామిస్ యూ 50,000 శాలరీ. బట్ మీరు వెళ్తే మీకు మినిమం 30,000 అనే వస్తుంది. అంటే నేను బేసిక్ లెవెల్లోనే మీకు చెప్పాను కాబట్టి 30,000 అట్లా అయితే మీరు సంపాదించుకోవచ్చు. అందుకనే మీ ఇంట్రెస్ట్ చూసి నేను క్యాన్వా కూడా ఇంకో ఇన్ డెప్త్ చెప్దాం అనుకున్నా. మేబీ ప్రేమ్పాల్కి అంత యూజ్ అవ్వకపోవచ్చు. సాయి కృష్ణకి, దీప్తికి అయితే కన్వా క్లాసెస్ యూజ్ అవుతాయి. సో వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ 3 classes ఎక్స్ట్రా తీసుకుంటానని. సో అవైతే నేను చెప్తా. ఓకే, గుడ్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా దీప్తి అండ్ ప్రేమ్పాల్? అది మ్యామ్, ఇది నాకు అది విచ్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ బెస్ట్ ఫర్ అన్ ఎన్జిఓ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మిస్టేక్ అయ్యింది. యాక్చువల్లీ ఏంటంటే ఎన్జిఓ క్యాంప్ చేశారు. ఓకే, వాళ్ళు ఏంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నారు. ఓకే, సో వాళ్ళది క్వశ్చన్ కూడా ఏంటంటే అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అట్లా వాళ్ళు ఏ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నారు ఎన్జిఓ వాళ్ళు అని చెప్పేసి చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని అంటే మనకి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ డే రీచ్ క్యాంపెయిన్ అంటే అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టుకుంటాం బేస్డ్ ఆన్ ద క్లయింట్స్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నా కానీ అది రాంగ్ కాదు. ఓకేనా? సో ఏది దాంట్లో రాంగ్ కాదు, దాంట్లో ఏ సెలెక్ట్ చేసినా రాంగ్ కాదు యాక్చువల్లీ. బట్ నేను ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు మీరు, అప్పుడే లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ అవన్నీ ఎన్జిఓకి సెలెక్ట్ చేయకూడదని అవేర్నెస్ క్యాంపెయిన్ అని ఇచ్చా. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ ఎన్జిఓ చాలా మందికి తెలియాలి. ప్లస్ ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి వెళ్తుందని చాలా మందికి తెలియాలి. సో జనరల్ గా అట్లాంటి వారికి అవేర్నెస్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకో క్లయింట్ ఉన్నారనుకోండి, లీడ్ జనరేషన్ క్యాంప్ అని కూడా వాళ్ళు అడగచ్చు. వాళ్ళు అడిగారు అనుకోండి, ఎవరెవరైతే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ మీరు కలెక్ట్ చేసుకొని, వాళ్ళ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ నేమ్ కలెక్ట్ చేసుకొని మాకు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, అప్పుడు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్. లేదు, వాళ్ళు ఏదో పోస్ట్ ఒకటి క్రియేట్ చేశారు, ఆ ఎన్జిఓ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది అని అన్నారు.
సో ఆ క్యాంప్ ఆ పోస్టరు వాళ్ళ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అట్లా పోస్ట్ చేసి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కామెంట్స్ రావాలి దాని కింద అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. సో బట్ జనరల్ గా ఇటువంటి టైప్ ఆఫ్ కి అవేర్నెస్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అందుకే అదే టిక్ మార్క్ ఇచ్చి దానికే మార్క్స్ ఇచ్చాను, స్టార్టింగ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఓకేనా? ఓకే మ్యామ్. లెక్క ప్రకారం మీరు సెలెక్ట్ చేసింది కూడా రాంగ్ కాదు. కాన్సెప్ట్ నేను అర్థమైంది. ఇంకొక రకంగా ట్రాఫిక్ అనుకున్నా మ్యామ్. అంటే వాళ్ళకి ఎక్కువ అంటే పీపుల్ కావాలి బ్లడ్ డొనేషన్ కి అని ఫస్ట్ అది పెట్టాను. మళ్ళీ ఆహా కాదు కాదు యాక్చువల్ మళ్ళీ అది కూడా ఇట్లా. కరెక్ట్ దీప్తి, చెప్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వెబ్సైట్ ఉంది ఇప్పుడు, చాలా ఇప్పుడు ఎందుకు యూత్ ఫర్ సేవ వెబ్సైట్ చూసి చాలా రోజులైంది. సో వాళ్ళకి వెబ్సైట్ లో ఇవన్నీ పోస్ట్ చేసుకుంటారు వాళ్ళ వెబ్సైట్ లో, రైట్? సో మేబీ వాళ్ళ వెబ్ పేజ్ కి ట్రాఫిక్ కావాలని అడిగారేమో, అప్పుడు ట్రాఫిక్ కే కరెక్ట్ కదా. సో యాక్చువల్లీ ఈ చాలా క్వశ్చన్స్ కి ఇది పర్టికులర్ ఆన్సర్ అని ఉండదు, ఆ రిక్వైర్మెంట్ వాళ్ళ ఆబ్జెక్టివ్ బట్టి ఉంటుంది. సో అది కూడాను కరెక్టే యాక్చువల్లీ. ఇది 4 కరెక్టే అనిపించినాయి మ్యామ్. ఇంకా ఫైనల్ గా నేను చాట్ జీపీటీని అడిగితే వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలి కదా అన్నట్లు అది లీడ్స్ అని చూపించింది. ఓకే ఓకే ఓకే. లీడ్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో లీడ్స్ అస్సలు కాదు. ఓకేనా? ఓకే. గుడ్, యు ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్. ఇదేనా మనం చేసింది? వర్డ్ ప్రెస్ 4th బ్యాచ్ ఇది కాదు. ఇప్పుడు నేను వెబ్సైట్, మన ఏ వెబ్సైట్ ఎక్కడ చేసామో గుర్తులేదు. సో 1 minute ఉండండి, చూస్తాను. ఇదే కదా మన జ్యోతిర్మయి 9 wordpress.com, ఇదే కదా? ఓకే, ఇదేనా? ఇది కాదు మ్యామ్. ఇది కాదు. అప్పుడు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈయన డాక్టర్ మా అంకుల్ అనమాట, ఆయన కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇది అనుకుంటా జ్యోతిర్మయి డిజిటల్ మార్కెటింగ్ 2 అనుకుంటా. చూద్దాం ఒకసారి. 2 కూడా కాదేమో. చూద్దాం, ఇది చూస్తాను, లేదంటే వేరే ఈమెయిల్ ఐడిలోకి వెళ్తాం. సరే, ఒక్క నిమిషం. ముందు నేను అది గుర్తు పెట్టుకోవాలా, ఏ ఈమెయిల్ ఐడి తోటి ఏం వెబ్సైట్. ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి తెలుసా దీప్తి? ఏదో ఒక రోజు గూగుల్ ఏడ్చుకుంటూ నాకు మెయిల్ పెడతాడు, అమ్మ నా స్పేస్ అంతా మీరే ఆక్యుపై చేసుకున్నారు, కొంచెం కొన్ని డిలీట్ చేసేయండి అని. ఒకవేళ దొరకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి గబగబా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇదనుకుంటా, ఇదే కదా? ఎస్ ఎస్. జేజే డిజిటల్ మార్కెటింగ్ 9 అని ఉంది. సో ఇది వెబ్సైట్. సో మనం ఏం చేసాము ఆ రోజు, సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఫీచర్స్ అన్ని కూడా డిస్కస్ చేసాం. అండ్ దెన్ ఏంటంటే వెబ్సైట్ లాంచ్ ఎలా చేయాలనేది డిస్కస్ చేసాం. ఓకే, ఐ థింక్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను నేను, ఏదైతే మీకు నేను ప్లేలిస్ట్ నా వీడియో ఛానల్లో ఇచ్చాను కదా. సో దాంట్లో అప్లోడ్ చేస్తాను. మొన్నటి వరకు అన్ని అప్లోడ్ అయిపోయినాయి, ఇవాళ చేసేది మాత్రమే అప్లోడ్ అవ్వాలి. ఓకేనా? సో మనం ఏం చేసాం ఆ తర్వాత, సో వెబ్సైట్ లో థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, అక్కడి వరకు మాత్రమే చూసాం. ఓకే, సో మనం ఇప్పుడు చూద్దాం ఏం చేయాలండి. డాష్ బోర్డ్ కస్టమైజ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, డాష్ బోర్డ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, రైట్? సో ఇక్కడ ఇవన్నీ కూడా మనం చెక్ చేసాం, డిస్కస్ చేసేసుకున్నాం. అండ్ దెన్ ఇక్కడికి వచ్చి వెబ్సైట్ లాంచ్ ఏదో ఉంది ఇక్కడ. లాంచ్ ఇప్పుడు మనం లాంచ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ వెళ్ళిపోయింది. ఇక్కడ లాంచ్ యువర్ సైట్ అని చెప్పి మనకు కనిపించింది, దాన్ని కూడా లాంచ్ చేస్తాం. ఓకే, లాంచ్ చేసిన తర్వాత వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది అని చెప్పి చూసాం. లాంచ్ చేయక ముందు ఎవరికైనా లింక్ పంపిస్తే ఎలా కనిపిస్తుందో కూడా చూసాం. కమింగ్ సూన్ అని చెప్పేసి కనిపిస్తుంది, రైట్? సో ఇప్పుడు మన వెబ్సైట్ డిజైనింగ్ మొత్తం చేద్దాం. సో మనం అనుకున్నాం కదా ఇంటీరియర్ డిజైనింగ్ ఫస్ట్ అంతా సెట్ చేసుకున్న తర్వాత,
సో తర్వాత వంట వండడం మొదలెట్టాలి. అంటే మన వెబ్సైట్ లో అది కంటెంట్, ఇమేజెస్, వీడియోస్ అవన్నీ పెట్టడం తర్వాత పెట్టాలి. సో ఇప్పుడు ఓన్లీ ఇంటీరియర్ డిజైనింగ్ మాత్రమే మనం చేద్దాం. సో ఈ డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అపీరెన్స్ ఉంది కదా, అపీరెన్స్ కి వెళ్ళండి. అపీరెన్స్ లో మీరు ఆల్రెడీ థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఇది పెట్టేసిన తర్వాత ఈ థీమ్ చూసారు కదా, 4 రోజుల తర్వాత అబ్బాయి నాకు ఈ థీమ్ వద్దు వేరే థీమ్ కావాలి అని అనుకుంటే ఇక్కడ థీమ్స్ కి వెళ్ళండి. నేను నా వెబ్సైట్ ది రీసెంట్ గా థీమ్ మార్చాను, నాకు బాగా నచ్చింది, 4 రోజుల తర్వాత నచ్చదు, మళ్ళీ మార్చేస్తాను. పెయిడ్ వెబ్సైట్ అయినా కానీ థీమ్ మార్చేస్తూనే ఉంటాను. దిస్ ఇస్ మై వెబ్సైట్ అండి. ఇట్లా నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను కదా, క్లాసెస్ తీసుకున్నాను, కొన్ని కాన్సెప్ట్స్ నేను మర్చిపోతూ ఉంటాను, నాకు అంత గుర్తుండదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఒక్క దాంట్లో ఉండను. డిజిటల్ మార్కెటింగ్ అంటాను, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాను, తర్వాత యూట్యూబ్ ఛానల్లో బిజినెస్ స్ట్రాటజీస్ గురించి నేను వీడియోస్ చేయాలని నాకు ఎప్పటి నుంచో అది ఇష్టం. డిఫరెంట్ బిజినెస్ ఎలా వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారు, కేఫ్ కాఫీ డే, ఇంకా స్విగ్గీ వాళ్ళు, అట్లా అవన్నీ రీసెర్చ్ చేసి అది చేయాలని నాకు ఇష్టం. దాని మీద కూర్చుంటాను. సో ఏంటంటే సడన్ గా నేను గూగుల్ యాడ్స్ గోల్స్ నేను మర్చిపోవచ్చు, పర్ఫార్మెన్స్ గోల్స్ అలా మర్చిపోవచ్చు. సో ఫస్ట్ నా కోసం అని చెప్పి నేను ఈ బ్లాగ్స్ రాసుకున్నా. తర్వాత నాకు ఏం అనిపించింది అంటే, నా స్టూడెంట్స్ కూడా ఎప్పుడైనా ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ నా వెబ్సైట్ కూడా చాలా ట్రాఫిక్ వస్తుంది అందరూ చూస్తుంటే, అదొకటి. ప్లస్ క్విజెస్ నాది ఇదేంటనంటే, తర్వాత మీరు క్లాసెస్ అంతా అయిపోయిన తర్వాత సో ఏదన్నా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఓకే, మేబీ వాళ్ళు మెటా యాడ్స్ మీద ఇంటర్వ్యూ ఉంది. సో అన్ని ఇప్పుడు నేను చెప్పే అసైన్మెంట్స్ అన్ని కూడా ఇంటర్వ్యూ మీద బేస్ చేసుకుని నేను అసైన్మెంట్స్ అన్ని పెట్టేస్తున్నా. ఇవి ఒక్కసారి మీరు చేసేసుకుంటే మీకు చాలు. 80-90% ఇంటర్వ్యూ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చెప్పేసేయచ్చు. సో దానికోసంగా ఇలా క్విజెస్ అన్ని ఇలా పెట్టారనమాట. సో అన్ని ఇలా ఎందుకు మీకు చూపిస్తున్నా అంటే మీరు కూడా అలా చేసుకోవాలి. సో అంతకు ముందు నేను వెబ్సైట్ వేరే థీమ్ ఉండేది, 4 రోజుల క్రితం మొత్తం థీమ్ మార్చేసా. 10 రోజుల తర్వాత ఇదే థీమ్ ఉంటుందని చెప్పేసి నేను చెప్పాను. ఎందుకంటే ఫ్రీ థీమ్స్ గా కొనాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం, సచ్చినా మార్చాం. ఇప్పుడు వాడు అంతా ఫ్రీగా ఇస్తున్నాడుగా. సో నేను 10 days కి ఒకసారి, ఇప్పుడు ఇది నచ్చింది ప్రస్తుతానికి నేను చాలా రోజుల వరకు మార్చను. బట్ ఏంటంటే మీరు కూడాను డిఫరెంట్ థీమ్స్ తోటి మీరు వర్క్ చేయండి. సో ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఒక థీమ్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం. మీ ఫ్రీ వెబ్సైట్ కి కూడాను ఆ థీమ్ నేమ్ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉంటుంది, మీకు చూసుకోవడం కన్ఫ్యూజ్ అవుతారని. అన్ని మీరు పెట్టిన థీమ్స్ అన్ని అక్కడ ఉంటుంది, నేమ్ నోట్ చేసి పెట్టుకోండి. 4 రోజుల తర్వాత మీరు థీమ్ మార్చేసేయండి. ఆ థీమ్ లో ఆప్షన్స్ వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు దీంట్లో మనము ఇప్పుడు ఏం చూపిస్తాను నేను, ఒక్క నిమిషం. ఈ థీమ్ లో లోగో ఇక్కడ పెట్టాడు. ఇంకో థీమ్ ఏదైనా మీరు మార్చారనుకోండి, వాడు లోగోకి ఎక్కడ ప్లేస్మెంట్ ఇస్తే మన లోగో అక్కడే డిస్ప్లే అవుతుంది. మేబీ లోగో ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడు నేను చూపించిన థీమ్ లో లోగో ఏంటి, మిడిల్ లో ఇచ్చాడు, దానికి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చి నాకు ఇది బాగా నచ్చింది. దీంట్లో ఇట్లా వెనకాల గ్రేడియంట్ లైటింగ్ ఇచ్చినట్టుగా అట్లా ఉంది, ఇది బాగుంది. ఆ థీమ్ లో వాడు అలా డిజైన్ చేశాడు. సో అట్లా డిఫరెంట్ థీమ్స్ తోటి మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. సో ఇక్కడ అపీరెన్స్ వచ్చి, అపీరెన్స్ దగ్గర థీమ్స్ అని ఉంది కదా, ఆ థీమ్స్ మీద వర్క్ చేయండి. అండ్ దెన్ కింద ప్యాటర్న్స్ అవన్నీ ఇప్పుడల్లా ఏమి టచ్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ మన అన్ని కూడా నీ కస్టమైజ్ లోనే మనం అన్ని చేసుకుంటాం. ఈ కింద కనిపించినవన్నీ ప్యాటర్న్స్, విడ్జెట్స్, మెన్యూస్ ఇవన్నీ కూడా ఈ కస్టమైజ్ దాంట్లో ఉంటాయి. రైట్. సో లెట్స్ స్టార్ట్ డిజైనింగ్. సో క్లిక్ ఆన్ కస్టమైజ్. ఓకే. ఒక్కొక్కటి మన థీమ్ లో, ఈ థీమ్ లో కొన్ని ఫస్ట్ వాడు ఇచ్చిన ఫ్రీ థీమ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను కదా, ఇన్ని ఆప్షన్స్ లేవు, ఆ థీమ్ లో వాడు ఇవ్వలేదు. సో వీటిలో ఇన్ని ఇచ్చినాయి కాబట్టి నేను నోట్ చేసుకొని మీకు అదే థీమ్ చెప్తున్నాను అనమాట. రైట్. సో ఫస్ట్ సైట్ ఐడెంటిటీ కూడా మనం చూసాం. మనం సైట్ ఐడెంటిటీ అంటే లోగో ఒకటి అప్లోడ్ చేసుకోవడము, అండ్ దెన్ ఇక్కడ దీన్ని ఏమంటారు, ఐకాన్ వరకు చూసాను. ఐకాన్, సైట్ ఐకాన్. యా, వెరీ గుడ్, నేను మర్చిపోయాను, సైట్ ఐకాన్. సో అవన్నీ కూడా మనం సెట్ చేస్తాం. ఓకే. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే. ఇప్పుడు మనకి ఈ థీమ్ కి బై డిఫాల్ట్ కలర్ ఏమని వచ్చింది, మనకి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మీ ఇష్టం, కలర్ నాకు ఇలా వద్దు, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉండాలి, అంటే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అట్లా ఏమన్నా అనుకుంటే మీరు అది కూడా చేయొచ్చు. ఇక్కడ ఉంది చూడండి, చూస్ ఏ ప్యాలెట్. చాలా స్టార్టింగ్ ఏంటంటే ఇట్లా ఈ కలర్ సెట్ ఇచ్చేవాడు కాదు, ఓన్లీ ఒక్కటే సాలిడ్ కలర్స్ ఇచ్చేవాడు. సో మనం ఆ సాలిడ్ క్లాస్ ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు క్లాస్ ఉందని జాయిన్ అవ్వలేదు అనుకుని అది ఇండికేషన్ ఏదో ఇస్తుంది. ఓకే. సో ఏంది అంటే మొత్తం అది సెట్ గా ఇచ్చేస్తుంది. అంటే
బ్లాక్, గ్రీన్, లైట్ గ్రీన్ అలా ఇచ్చేసింది దీంట్లో. ఇక్కడికి వచ్చేటప్పటికి బ్లాక్, బ్లూ, లైట్ బ్లూ అట్లా. సో ఒక్కటి సెలెక్ట్ చేసి చూద్దాం. ఓ ఇక్కడ ఇచ్చింది ఇది. ఓకే, చేంజ్ అవ్వాలి. ఇదే ఫ్రీ థీమ్స్ తోటి ప్రాబ్లం అవుద్ది, కానీ చాలా టైం తీసుకుంటుంది. కొన్నిసార్లు ఇమీడియట్ గా చేంజ్ అయిపోతుంది. చూద్దాం కింద ఎక్కడైనా చేంజ్ అయిందా. సేవ్ చేంజెస్ అని చేసి చూస్తాను. చూద్దాం చేంజ్ అయిందో లేదు. యాక్చువల్లీ ఇమీడియట్ గా చేంజ్ అవ్వాలి, ఈ థీమ్ లో అవ్వలేదు. అవ్వలేదు, చూద్దాం ఒక్క నిమిషం. అపీరెన్స్, ఓకే, కస్టమైజ్. ఇంకోటి ఫ్రీ థీమ్స్ లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నేను రీసెంట్ గా చూడలేదు, ఒక 2 years బ్యాక్ ఏంటంటే మన ఈ ఫ్రీ వెబ్సైట్స్ అలా చూస్తాం కదా, ఏమన్నా చేంజ్ చేసాం అనుకోండి, అది 1 day తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. అన్ని చేంజెస్ కాదు, కొన్ని చేంజెస్ 1 day తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఇది కలర్స్ అనేది ఇమీడియట్ గా చూపించాలి. బట్ ఐ డోంట్ నో వై ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకొక ప్యాటర్న్ తీసుకుంటాను. ఓకే, ఫైన్. ఇక్కడ ఏదో ఇమేజెస్ లాగా ఇచ్చాడు కదా, ఇది చేసి చూద్దాం. గాట్ ఇట్. ఇది ఎందుకు మీకు చేంజ్ అవ్వట్లేదంటే, వీడి కలర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ వీటి వెనకాల ఇచ్చాడు. ఇక్కడ నేను ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ బార్డర్ లాగా వెనకాల ఉంది. అంటే దీని వెనకాల ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి ఈ థీమ్ కి అలా ఇచ్చాడు. వేరే థీమ్ ఏదన్నా సెలెక్ట్ చేసుకొని ఉంటే మీకు కలర్ చేంజ్ అవుతుంది. నేను వేరే వెబ్సైట్ చూపిస్తానండి. దీనికి కూడాను ఇది బ్యాక్ వచ్చి ఉండాలి లెక్క ప్రకారం. ఒక్క నిమిషం, నా దగ్గర చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఒక్క వెబ్సైట్ చూపిస్తాను. జనరల్ గా మీరు కలరు మార్చకపోవచ్చు, ఎందుకంటే వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి మీకు డీసెంట్ గా కనిపిస్తుంది. మరి కార్టూన్ నెట్వర్క్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ పిల్లల కోసం అలా ఏమైనా పంచతంత్ర అలాంటివి ఏమన్నా చేస్తే కూడా నాకు తెలిసి వైట్ బ్యాక్గ్రౌండ్ లో కలర్ఫుల్ ఇమేజెస్ అయితే బాగుంటాయి అని. బట్ మనకు తెలియదు, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్, మీ రిక్వైర్మెంట్ బట్టి చూద్దాం. ఏదైనా ఒక వెబ్సైట్ కి బ్యాక్గ్రౌండ్ మార్చుద్దాం. ఇక చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇది వేరే వెబ్సైట్ ఓపెన్ చేసా. అపీరెన్స్, కస్టమైజ్. యా, ఇక్కడ కనిపించిందా దీప్తి? ఎస్ మ్యామ్. సో ఆ థీమ్ లో వాడు ఏదో సెట్టింగ్స్ చేశాడు. సో ఇన్ కేస్ మీకు ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ థీమ్ లో వర్క్ అవట్లేదంటే ఇంకా దెన్ యూ నీడ్ టు చేంజ్ ద థీమ్ అన్నమాట, రైట్? సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ప్యాటర్న్స్ అనేది చూపిస్తున్నాడు కదా, నాకు నిజంగా తెలియదు అది ఎందుకు పెట్టాడు వర్డ్ ప్రెస్ అని నాకు తెలియదు. ఇవి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో మీకు అక్షరాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఏదన్నా కలర్ మార్చుకొని మీకు అక్షరాలు కనిపిస్తున్నాయి క్లియర్ గా. ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఐ రియల్లీ డోంట్, ఎవరైనా వస్తారా అసలు ఈ వెబ్సైట్ చూస్తారా? బట్ ఆ ప్యాటర్న్స్ ఎందుకు, ఏదో రీజన్ తోటి పెట్టే ఉంటాడు. బట్ ఐ రియల్లీ డోంట్ నో ఎందుకు ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇలా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో వాళ్ళకి ఏంటి అనేది నాకు తెలీదు. మేబీ ఓన్లీ ఇమేజెస్, కంటెంట్ కాకుండా ఓన్లీ ఇమేజెస్ ఇట్లా పెడుతుంటే ఏ ప్యాటర్న్ పెట్టినా గానీ కనిపిస్తుంది కదా, అలానా? సో ఐ రియల్లీ డోంట్ నో. బట్ ఈ ఆప్షన్ అయితే ఉంది. నేనైతే ఇలాంటి వెబ్సైట్స్ వచ్చినా ఓపెన్ చేయను. ఓకే, సో వైట్ బ్యాక్గ్రౌండ్, నీట్ అక్షరాలు క్లియర్ గా కనిపించాలి. ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు ఈ ఫాంట్ ఏం చేసుకోవాలంటే వైట్ కలర్ ఫాంట్ అయితే మనకి బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కసర్ పెడితే కలర్ మారిపోతుంది. సో అలా కూడా ఈ ఆప్షన్ ఉంది. సో మన వెబ్సైట్ కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఎందుకన్నా కలర్ అయితే వర్క్ అవ్వట్లేదు, ఈ ప్యాటర్న్ లో వర్క్ అవ్వట్లేదు. లేదంటే మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేపటికో కాసేపు అయిన తర్వాత రిఫ్లెక్ట్ అవ్వచ్చు, నాకు తెలియదు ఇది. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటే ఈ వెనకాల సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ వెనకాల సెలెక్ట్ అవుతుంది, బార్డర్ లాగా సెలెక్ట్ అవుతుంది, అంటే దీని వెనకాల తీసేసుకుంది. సో మేబీ అలా తీసుకొని ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, నేను ఇది సేవ్ చేస్తున్నాను. బట్ అంత ఇంపార్టెంట్ కాదు, ఈ ఫీచర్ మనం జనరల్ గా వాడడం అంతగా. ఓకే, నెక్స్ట్ ఫాంట్స్. మొన్న కూడా అనుకున్నాం కదా మనం ఫాంట్ అని, రైట్? సో ఈ ఫాంట్, ఇక్కడ ఈ ఫాంట్ యాక్చువల్లీ చాలా బాగుంది. కొన్ని వెబ్సైట్స్ లో, కొన్ని థీమ్స్ లో ఏంటనంటే, అయ్య బాబోయ్ నేను క్లాస్ జాయిన్ అయ్యానని చెప్పినా గానీ ఇంత అక్కడ నుంచి మెసేజ్ ఇస్తుంది. ఓకే,
సో కొన్ని థీమ్స్ లో ఏంటంటే మనకి ఫాంట్ బాగోదు. అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఏదైనా కానీ ఏంటంటే ఫాంట్ వెబ్సైట్ లో క్లియర్ గా ఉండాలి, పెద్దగా ఉండాలి. మరీ తాటికాయ అంత అక్షరాలు కాదు. ఇది టైటిల్ కాబట్టి ఇంత పెద్దగా ఇచ్చాడు, కానీ చూడంగానే చదవగలగాలి, ఇట్లా క్లియర్ గా చదవగలగాలి. మంచి ఫాంట్ ఉండాలి. అది కన్‌ఫ్యూజింగ్‌గా ఉండేటట్టుగా ఉండకూడదు. అలాంటివి ఎక్కువ ఇష్టపడతారు. సో, మీరు చూడండి దీంట్లో ఫాంట్ బావుంది. కొన్నిట్లో ఏంటంటే చెత్తగా ఉంటుంది ఫాంట్. ఓకే. సో, అలాంటి ఫాంట్ ఏమన్నా ఉంటే మార్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ హెడ్డింగు, బేస్ ఫాంట్. ఓకే. మనకిక్కడ చూడంగానే ఇది క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. ఇది హెడ్డింగ్ ఫాంట్. ఇది మేబీ బేస్ ఫాంట్ అయ్యుండొచ్చు. కొన్ని థీమ్స్ లో మనకు అర్థం కాదు. ఏది హెడ్డింగ్ ఫాంట్, ఏది బేస్ ఫాంట్ అనేది మనకు అర్థం కాదు. సో ఒక్కసారి చేంజ్ చేసి చూసుకోండి. ఓకే. ఈ ఫాంట్ బాగుందా? హెడ్డింగ్, ఇది హెడ్డింగ్ కింద మారలేదు చూడండి. ఇది హెడ్డింగ్, ఇదే మారుతుంది, రైట్? ఇంకోటి ఇక్కడ చూడండి. ఇది హెడ్డింగ్, ఇది హెడ్డింగ్. ఓకే. హెడ్డింగ్స్ ఫాంట్ మారింది. చాలా చెత్తగా ఉంది ఈ ఫాంట్. ఇది చూద్దాం. ఓకే. సంథింగ్ ఏది ఇంతాక ఏముందో నాకు తెలియదు, మర్చిపోయాను నేను. సో ఏ ఫాంట్ ఉందో ఇది కూడా కాదు, ఏదో ఫాంట్. ఓకేనా? సో ఏది బాగుంది అని అనుకుంటే ఆ ఫాంట్ కి మీరు సెట్ చేసుకోవచ్చు, రైట్? సో ఇది హెడ్డింగ్. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది మారుతుంది, ఇది మారుతుంది, ఈ రెండు హెడ్డింగ్. సో ఇది బేస్ ఫాంట్ అయి ఉండొచ్చు. సో దీన్ని మార్చి చూద్దాం. ఏదైనా ఫస్ట్ ఒక పిచ్చి ఫాంట్ పెడితే మనకి అర్థమవుతుంది. ఇది మారింది. ఓకే. అండ్ ఐఎమ్ డిజిటల్, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. ఇది ఈ కిందది మారిపోయినాయి. ఇది హెడ్డింగ్. హలో వరల్డ్ ఒకటి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఒకటి హెడ్డింగ్, రైట్? సో ఇట్లా చేంజ్ చేసి మీకు ఏ ఫాంట్ అయితే బెటర్. కొన్ని వెబ్సైట్ డిజైనింగ్ లో మనకి క్లయింట్ కూడా అడుగుతారు, నాకు ఈ ఫాంట్ కావాలండి అని. వాళ్ళు దే ఆర్ వెరీ పర్టికులర్. ఓకే. సో మీరు వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు క్లయింట్స్ మీదకే వస్తారు. నేను ఇంకా ముందు ముందు నేను వెబ్సైట్ డిజైనింగ్ నేను చెయ్యను, నాకు చాలా హెక్టిక్ అవుతుంది. సో ఎవరైతే వెబ్సైట్ డిజైనింగ్ బాగా నేర్చుకుంటారో ఆ క్లయింట్స్ నేను మీకు ఫార్వర్డ్ చేసేస్తా, రైట్? సో క్లయింట్ కి ముందే చెప్పాలి, మీరు అడిగిందంతా మేము చేయడానికి, మనం ఇది ప్రోగ్రామింగ్ కాదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ లోగో ఉంది కదా, నాకు ఇక్కడ లోగో వద్దు, ఇక్కడ పెట్టండి అని అంటే ఆ ఫాంట్ లో వాడు లోగో అక్కడే డిజైన్ చేశాడు. మనం అలాంటివి మార్చలేం. ఓకే. మనం వెబ్సైట్ డిజైన్ చేసి ఇవ్వగలం, బ్యూటిఫుల్ వెబ్సైట్ డిజైన్ చేసి ఇవ్వగలం, బట్ థీమ్ లో మనం ముందే వాళ్ళకి షేర్ చేస్తాం. ఆ థీమ్ లో ప్లేస్మెంట్ ఎలా ఉంది, ఆ థీమ్ లో ఏం ఫాంట్స్ ఇచ్చాడు, ఇట్లా చాలా ఫాంట్స్ ఇచ్చారు దీంట్లో. దాంట్లోంచే సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఆ థీమ్ లో లేనిది మనం చెయ్యలేం. చెయ్యాలి అట్లాంటివన్నీ కావాలి అని అంటే వాళ్ళు ప్రోగ్రామర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఏ 1 lakh 2 lakhs వాళ్ళు ఛార్జ్ చేస్తారు, వాళ్ళతో చేయించుకోవాలి. ఓకే. మనం ఛార్జ్ చేసే 25,000 35,000 కి మనం ఇవే చేయగలం, బ్యూటిఫుల్ వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేయగలం, రైట్? ఆ క్లయింట్ కి చూపించాలి అని అంటే ఆల్రెడీ మీ దగ్గర 2-3 వెబ్సైట్స్ డిజైన్ చేసి ఉండాలి. ఫ్రీ వెబ్సైట్స్. ఫస్ట్ మీ వెబ్సైట్ డిజైన్ చేసుకోండి, రైట్? దీప్తి మీకు వెబ్సైట్ లేదు కదా, మీ కంటెంట్, లేదు. సో మీ ఎడ్యుకేషన్, మీ క్వాలిఫికేషన్, ఓకే, మీ హాబీస్, నేను నా వెబ్సైట్స్ కొని నేను ఇస్తాను. నేను ఇట్లా క్లయింట్ స్టార్టింగ్ చేసిన వెబ్సైట్స్ అవి చూసుకొని రిఫరెన్సెస్ చూసుకొని చేసుకోండి. అండ్ ప్రేమ్పాల్ కి కంపల్సరీ వెబ్సైట్ ఉండాలి. ప్రేమ్పాల్ కి ఈజ్ ఎ వెరీ గుడ్ డిజైనర్ కదా, గ్రాఫిక్ డిజైనర్. సో అతనికి ఏంటంటే హ్యాండ్స్ లో ఒక ప్రొఫైల్ ఉంది, ఇట్స్ వెరీ గుడ్, కానీ వెబ్సైట్ లేదు కదా ప్రేమ్పాల్ మీకు. ఓకే. ప్రేమ్పాల్ మీరైతే కంపల్సరీ వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకోండి. సో ఇది మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అట్లా ఎలా పెట్టుకోవాలి నేను ఎట్లాగో చెప్తాను, నేను పెట్టుకొని తర్వాత చెప్తాను, రైట్? సో ఫాంట్స్ అంటే క్లయింట్ కి చూపించడానికి మేము ఆల్రెడీ మాకు కొంత నాలెడ్జ్ ఉంది, మేము చేసేసాము అని చెప్పుకోవడానికి అట్లీస్ట్ మీ వెబ్సైట్ రెడీ అయిపోయి ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్, ఓకే, హెడర్ ఇమేజ్. ఓకే. హెడర్ ఇమేజ్ కూడా అయిపోతుంది. ఐడెంటిటీ, సైట్ ఐడెంటిటీ, కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్, ఫాంట్స్, హెడర్ ఇమేజ్. హెడర్ ఇమేజ్ అంటే ఏ వెబ్సైట్ కైనా టాప్ లో ఉండేది హెడర్ ఇమేజ్. ఓకే. సో డౌన్ లో ఉండేది ఫూటర్ ఇమేజ్. ఓకే. సో ప్రేమ్పాల్ ఇక్కడ క్లాస్ జరుగుతుంటే అక్కడ చక్కగా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, మర్చిపోయి వీడియో ఆన్ చేశాడు. మర్చిపోయి వీడియో మనం చూసేసాం. ఇప్పుడు నేను దీన్నే స్క్రీన్ షాట్ తీసుకుంటాను, తర్వాత వీడియో రికార్డ్ అవుతుంది కదా, నా స్టూడెంట్స్, నా పిల్లలు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి పోస్ట్ చేస్తాం మిమ్మల్ని ట్యాగ్ చేసి. ఓకే. సో హెడర్ ఇమేజ్ అంటే ఏంటనంటే ఏ వెబ్సైట్ కైనా కానీ టాప్ లో ఉండేది హెడర్, బాటమ్ లో ఉండేది ఫూటర్. ఇప్పుడు నేను ఆల్రెడీ డిజైన్ అయిన వెబ్సైట్ చూపిస్తాను. దీంట్లో ఇది హెడర్, ఈ వెబ్సైట్ లో టాప్ లో ఉండేది హెడర్. కిందకి వస్తే ఎగ్దమ్ కింద వరకు వస్తే
ఇది ఫూటర్. ఓకే. సో ఈ ఫూటర్ లో నేను ఏంటంటే లెర్న్, ప్రాక్టీస్ అండ్ గ్రో అని పెట్టేశాను. మామూలుగా ఏం చేస్తానంటే మీరు ఏదైనా బిజినెస్ వెబ్సైట్స్ కి చూడండి, కింద ఫూటర్ లింక్స్ అంటే వాళ్ళ కాంటాక్ట్ నేమ్, వాళ్ళ ఫోన్ నెంబరు, మా ఈమెయిల్ ఐడి, అడ్రస్, లేదంటే డిఫరెంట్ లింక్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటారు. అది మన ఇష్టం, మన క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్, మన రిక్వైర్మెంట్ బట్టి అన్నమాట. ఇది ఫూటరు. టాప్ లో ఉండేది హెడర్. సో హెడర్ లో కూడా మీరు ఇమేజెస్ ఏమన్నా పెట్టుకోవచ్చు. నేను పాత వెబ్సైట్ చూపిస్తాను, రైట్? సో అంత ముందు క్లాస్ లో క్రియేట్ చేసిన వెబ్సైట్ ఇది. ఓకే. సో దిస్ ఈస్ ద హెడర్ ఇమేజ్. ఓకే. ఆ వెబ్సైట్ కి టాప్ లో ఒక ఇమేజ్ పెట్టుకోవాలి అని అనుకుంటే యా, దిస్ ఈస్ ద హెడర్ ఇమేజ్. మీకు కావాలనుకుంటే హెడర్ ఇమేజ్ ఈ వెబ్సైట్ లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఒక్కటి చేంజ్ చేసి చూద్దాం. బై డిఫాల్ట్ వాడు కొన్ని ఈ హెడర్ ఇమేజెస్ ఇస్తాడు. ఇక్కడ చూడండి, సో సన్ఫ్లవర్ అని చెప్పి, ఒక బుక్ అని చెప్పి అట్లా ఇస్తాడు. నా పర్సనల్ అడ్వైజ్ ఏంటనంటే, మీరు లింక్డ్ఇన్ లో కూడా హెడర్ ఇమేజ్ కావాలి, రైట్? క్యాన్వా యూజ్ చేసి, ఎలాగో మనం లాస్ట్ 3 days మనం క్యాన్వా నేర్చుకుంటున్నాం కదా. దీప్తి మీరు ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. అక్కడ నేను మీ చేత ఏంటంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కి ఒక హెడర్ ఇమేజ్ డిజైన్ చేయిస్తా. ఓకే, కస్టమైజ్డ్. అదే హెడర్ ఇమేజ్ దీంట్లో కూడా అప్లోడ్ చేసుకోండి. నా లింక్డ్ఇన్ చూపిస్తాను అండి, ఒక్క నిమిషం. మీకు ఈ లోపల టైం ఉంటే మీరు హెడర్ ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టేసుకోవచ్చు. బట్ ఒకసారి చెప్తా, ఈ పాయింట్ వచ్చినప్పుడే చెప్పేస్తాను. నేను రీసెంట్ గానే హెడర్ ఇమేజ్ మార్చాను. అంతకుముందు ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఏదేదో పిచ్చి పిచ్చివన్నీ పెట్టాను. బట్ నౌ నేను అర్థం చేసుకున్నాను, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరు ఈక్వల్ అని. సో అందుకని అది తీసేసి డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించిన హెడరే పెట్టా, జనాలు తిట్టిన తర్వాత. ఒక నిమిషం. రిలవెంట్ గా, మీ బిజినెస్ కి రిలవెంట్ గా, మీ దగ్గర ఉన్న ఫొటోస్ లో మంచిగా ఉండే, నవ్వుతూ ఉండేదో అట్లా సీరియస్ గా ఉండేది అట్లా కాదు. మంచి ఫొటోస్, మీ దగ్గర ఉన్న అన్ని ఫొటోస్ లో మంచి ఫొటోస్ తీసుకొని ఆ హెడర్ ఇమేజ్ లో మీ ఫోటో కూడా పెట్టండి, రైట్? సో ఇక్కడ చూడండి, నేను జ్యోతిర్మయి జంధ్యం నా పేరుంది. ఈ హెడర్ చూడంగానే మనకి తెలిసిపోవాలి వాట్ ఈస్ మై బిజినెస్, నా వర్క్ ఏంటి అనేది తెలిసిపోవాలి. డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్, ఆన్లైన్ ట్రైనర్. ఓకే, ఎస్సీఓ ఏమేమి చెప్తాను ఇవన్నీ కూడాను. డిఎం టు లెర్న్ అని పెట్టాను. సో ఇక్కడ 2 నేను సోషల్ మీడియా, నా వెబ్సైట్ ను అండ్ లొకేషన్ పెట్టాను, రైట్? సో అట్లా మీరు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి. చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని హెడర్ ఇమేజ్ ఒకటి డిజైన్ చేయండి. నా సజెషన్ ఏంటంటే అదే హెడర్ ఇమేజ్ మీ వెబ్సైట్ కి ఉండాలి, అదే హెడర్ ఇమేజ్ మీ లింక్డ్ఇన్ కి ఉండాలి. ఇఫ్ పాసిబుల్ ద సేమ్ హెడర్ ఇమేజ్ ఫేస్బుక్ పేజ్, బిజినెస్ పేజ్ కి అండ్ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజ్ కూడా పెట్టుకోండి. మీ పర్సనల్ దానికి విల్ బి డిఫరెంట్, దానికి దీనికి సంబంధం లేదు. సో చూడంగానే ఒక బ్రాండింగ్ లాగా అవుతుంది. సేమ్ మీ లోగో కలర్స్. సో కంపల్సరీ మీ ఫోటో కూడా ఒకటి పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న అన్ని ఫొటోస్ లో మంచి ఫోటో ఒకటి ఉంటుంది, రైట్? సో ఆ ఫోటో పెట్టుకొని ఈ వర్డ్స్ అన్ని మీ బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వర్డ్స్ ఉండేటట్టుగా దీప్తికి గ్రాఫిక్ డిజైనింగ్ ని హైలైట్ చేస్తూ ప్రేమ్పాల్కి మీరు ఒక హెడర్ ఇమేజ్ క్రియేట్ చేసుకోండి. దాన్ని అప్లోడ్ చేసుకోండి. వీడిచ్చిన ఈ ఫ్రీ హెడర్స్ వద్దు, రైట్? సో మనము వర్డ్ ప్రెస్ హెడర్ అని అంటే మనకి క్యాన్వాలో రావచ్చు, లేదంటే మనము ఆ డైమెన్షన్స్ ఏంటో కూడా చూద్దాం. దీప్తి ఇది నోట్ చేసుకోండి, క్యాన్వా క్లాసెస్ లో ఇది ఒకటి మనం చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను వీళ్ళు ఇచ్చిన ఒక హెడర్ ఇమేజ్ నేను సెలెక్ట్ చేస్తున్నా. సన్ఫ్లవర్ ది సెలెక్ట్ చేశాను. ఓకే, సో అసలు వాడు ఆప్షన్ ఇచ్చాడు, యా ఆప్షన్ ఇచ్చాడు. సో ఇక్కడ సెలెక్ట్ అయింది చూడండి, హెడర్ ఇమేజ్. లేదు, మనం చేసుకున్న కస్టమైజ్డ్ హెడర్ ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలని అంటే ఇక్కడ చూడండి, యాడ్ ఇమేజ్. ఓకే, మీడియాలోంచి అప్లోడ్ చేసుకోవచ్చు,
లేదంటే అప్లోడ్ ఫైల్. ఆల్రెడీ మీడియాలో ఉన్నది ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే అప్లోడ్ ఫైల్. నేను హోలీకి ఏదో చేశాను. అది చేసి చూద్దాం. డైమెన్షన్స్ చేంజ్ ఉన్నాయి. జస్ట్ 2నే అప్లోడ్ చేసి చూపిస్తా. ఇది ఎలా ఉంటుంది? డిఫరెంట్ డైమెన్షన్స్ కదా! ఇది ఎలా తీసుకుంటుందో చూద్దాం. చూడండి. ఇది మనకి ఈ డైమెన్షన్స్ లో ఉండాలి. మనకి అది మళ్ళీ మార్చుకోవాలి కదా! హ్యాపీ హోలీ అనేది పెడదాం. ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. చూద్దాం. ఓకే. సో ఇలా హెడర్ ఇమేజ్ మీకు మ్యాచింగ్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఆ హెడర్ ఇమేజ్ 2 బ్యాక్గ్రౌండ్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇంకా హెడర్ ఇమేజ్ లో ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి. ప్లస్ ఆ లోగో కూడా కొంతవరకు కట్ అయిపోయింది. అది ఉంది. సో అది కూడా తీసేసి ఇలా చేసుకుంటే ఇది కూడా బానే ఉంది. హ్యాపీ హోలీ అని చెప్పేసి దీంట్లో సెట్ అయిపోయింది. రైట్? సో మీ దాంట్లో మీ వెబ్సైట్ లో ఎలాంటిది కావాలో ఆ కలర్స్ అవన్నీ చూసుకొని హెడర్ ఇమేజ్ మీరు అప్లోడ్ చేసుకోండి. బట్ నా సజెషన్ మీరు డిఫరెంట్ మీ ఒక రిక్వైర్మెంట్ బట్టే మీరు వెళ్ళండి. రైట్? డిఫరెంట్ గా మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. నా సజెషన్ ఏంటంటే మీ ఫోటో కంపల్సరీ ఉండాలి. ప్లస్ ఆ కీవర్డ్స్ అన్ని ఉండాలి. ఇప్పుడు ఇది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది ఒక వెబ్సైట్. హ్యాపీ హోలీ అని చెప్పి హెడర్ పెడుతున్నా. ఇట్స్ ఓకే. నేను హోలీ కోసం విష్ చేస్తున్నాను. తర్వాత తీసేయాలి. మళ్ళీ హోలీ అయిపోయిన తర్వాత తీసేయాలి. మేబీ ఒక మీరు విష్ చేస్తున్నట్టు కూడా ఉండొచ్చు. పాప్అవుట్ లాగా కూడా ఉండొచ్చు. పాప్అవుట్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. సో అలా కూడా ఉంచుకోవచ్చు. ఇక్కడ మీకు నా లోగో దగ్గర ఇక్కడ పెట్టినప్పుడు మీకు పక్కన డిజిటల్ మార్కెటింగ్ అనేది కనిపించిందా ఇంతక? దట్ ఈస్ ద ఆల్ట్ టెక్స్ట్. ఇంతకు కనిపించింది. ఇప్పుడు కనిపించలా. ఓకే, ఫైన్. సో దీనికి డిజిటల్ మార్కెటింగ్ అని వెళ్ళినట్టు. ఓకే. సో హెడర్ ఇమేజ్ ఇది కూడా సేవ్ చేయండి. దీప్తి హెడర్ ఇమేజ్ అర్థమైంది కదా? అర్థమైంది మ్యామ్. ఏముందిలేండి, ఈ బ్యాచ్ ఏం చెప్పినా చేసి అవతల పడేస్తున్నారు. బాగుంది. చిచ్చర పిడుగులు. బ్యాచ్ కి చిచ్చర పిడుగులు అని పేరు పెట్టుకోవచ్చు మనం. ఓకే. ఓ మళ్ళీ బ్యాక్ ఇచ్చిపోయినా. ఓకే. అపీరెన్స్, కస్టమైజ్, ఓకే. సో సైట్ ఐడెంటిటీ అయిపోయింది. సైట్ ఐడెంటిటీ ఏంటో కూడా గుర్తుంది మీకు. అండ్ కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ గురించి మనం డిస్కస్ చేసాము. ఫాంట్స్ గురించి డిస్కస్ చేసాము. హెడర్ ఇమేజ్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ సింపుల్వి. ఇవి మీరు చూసుకొని వినంగానే మీరు ఒకసారి మన అక్కడికి వెళ్ళినప్పుడు మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మెన్యూస్. మెన్యూస్ అనేది మనం లాస్ట్ లో చేయాలి. మెన్యూస్ అంటే ఏంటి అని అంటే మనం ఇక్కడ నా వెబ్సైట్ లో చూపించాను కదా. 1 మినిట్. మెన్యూ అంటే మనం ఒక రెస్టారెంట్‌కి వెళ్ళామనుకోండి, వాడు మెన్యూ కార్డ్ ఇస్తాడు. అంటే ఆ రెస్టారెంట్‌లో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి, ఆ కేటగరీస్ అన్నీ కూడాను ఇస్తాడు. రైట్? సేమ్ అలానే మన వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే, మన వెబ్‌సైట్‌లో ఏమేం పేజెస్ ఉన్నాయి అనేది మనం డిస్‌ప్లే చేసేది మెన్యూ అంటాం. రైట్? సో ఇది. ఇక్కడ రాంగానే ఇక్కడ హోమ్ పేజు, మై టీము, టెస్ట్ యువర్ స్కిల్స్. ఈ 3 ఉన్నాయి. నా మెన్యూలో ఈ 3 పేజెస్ పెట్టా. టూ మెనీ పేజెస్ కొన్ని వెబ్‌సైట్స్‌కి వెళ్తే టూ మెనీ పేజెస్ ఉంటాయి. ఒక క్లయింట్ రీసెంట్‌గా చేశామని చెప్పాను కదా! అది చూపిస్తా. అది ఇక్కడ రాదు. పేజెస్, సబ్ పేజెస్ అన్నీ డిస్‌ప్లే చేసేది దాన్ని మెన్యూ అంటాం. ఇప్పుడు యాస్ ఆఫ్ మన వెబ్‌సైట్‌లో ఏం పేజెస్ ఏం క్రియేట్ చేయలే. చూడండి ఇక్కడ ఈ వెబ్‌సైట్ ఈ క్లయింట్‌కి ఇవన్నీ కూడా మెన్యూలో ఇన్ని పేజెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్ దగ్గర క్లిక్ చేస్తే మళ్ళీ దానికి సబ్ పేజెస్ కూడా ఉంటాయి. దీంట్లో లేవనుకోండి. హోమ్ పేజు, అబౌట్ అస్, సర్వీసెస్, క్లయింట్ టెలి అంటే టెస్టిమోనియల్స్, బ్లాగు, కాంటాక్ట్ ఇన్నున్నాయి. ఓకే. దీన్ని మెన్యూ అని అంటాం. మన వెబ్‌సైట్‌లో ఏమేమి ఉన్నాయి అని డిస్‌ప్లే చేసేదాన్ని మెన్యూ అని అంటాం. రైట్? ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో మనం పేజెస్ ఏమి కూడా ఇంకా డిజైన్ చేయలేదు మనం. ఇంకా మనం డిజైన్ చేయలేదు కదా! సో, మనం తర్వాత డిజైన్ చేసిన తర్వాత పేజెస్ అన్నీ మనం ఒక్కొక్క పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దెన్ వి షుడ్ కమ్ బ్యాక్ హియర్ అన్నమాట. ఈ ఆప్షనే కాకుండా ఇంకొక దగ్గర కూడా ఉంటుంది మెన్యూ ఎలా డిసైడ్ చేయాలని. అంటే
ఇక్కడ పైన ఏమేం పేజెస్ కనిపించాలి, ఎలా కనిపించాలి, ఏ పేజ్ ఫస్ట్ కనిపించాలి, ఏ పేజ్ నెక్స్ట్ కనిపించాలి, ఏ పేజ్ సబ్ పేజ్ లాగా మనం డిస్ప్లే చేయాలి, అవన్నీ కూడాను మనం పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత దాని గురించి డిస్కస్ చేయాలన్నమాట. రైట్? అండ్ దెన్ విడ్జెట్స్. విడ్జెట్స్ అంటే ఏంటి అనంటే, మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! సో, మనకి స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ ఒక నోకియా అది ఓన్లీ కీబోర్డ్ అది కీస్ ఉంటాయి కదా! ఆ ఫోను ఉంది. రైట్? సో, ఆ నోకియా ఫోన్‌లో మనకేంటి దాంట్లో కూడా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఫోన్‌లో మేబీ క్యాలెండర్, క్లాక్, వాయిస్ రికార్డ్, వీడియో ఉండకపోవచ్చు. స్మార్ట్ ఫోన్ కాదు కాబట్టి. ఇంకా చాలా ఉండొచ్చు దేంట్లో. సో, మనం కొన్న వెంటనే మన క్లాకు, క్యాలెండర్ అవన్నీ పైన కనిపించవు. రైట్? అండ్ వాయిస్ రికార్డర్ అవన్నీ కనిపించవు. ఆ సెట్టింగ్స్ లోపలుంటాయి. సో, మనకి ఫోను లోపలుంటాయి. మనకి ఏమేమి సెట్టింగ్స్ కావాలో దాన్ని ఒక్కొక్కటి మనం బయటకి తెచ్చుకుంటాం. రైట్? సో, అవన్నీ కూడా విడ్జెట్స్. మనకేమేం విడ్జెట్స్ దాంట్లో ఉన్న ఫీచర్స్‌లో ఏమేం కావాలో అవి మనం డిస్‌ప్లే చేసుకుంటాం. మనకేది కావాలో అది. నేనది చూపిస్తా. స్మార్ట్ ఫోన్ అనుకోండి. ఇలాంటివి క్యాలెండరు, క్లాకు, వాయిస్ రికార్డరు, కెమెరా ఇవన్నీ నేచురల్‌గా బై డిఫాల్ట్ ఉంటాయి స్మార్ట్ ఫోన్‌లో. ఎక్స్‌ట్రాగా ఏముంటాయి? కొన్ని యాప్స్ మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్విగ్గీ కావచ్చు, ఊబర్ కావచ్చు, బుక్ మై షో కావచ్చు. ఇంకా మనకి ఎట్లాంటివి యాప్స్ కావాలన్నా కానీ దాంట్లో మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ప్లగిన్స్ అని అంటాం. ఈ ఫ్రీ వెబ్‌సైట్‌లో ఆ ప్లగిన్స్ ఉండవు. నేను నా వెబ్‌సైట్ మీకు యాక్సెస్ ఇచ్చి నేను చూపిస్తా. ఓకే. సో, ఇక్కడ విడ్జెట్స్. విడ్జెట్స్‌లో వాడు ఫూటర్ ఇక్కడ మనం ఫూటర్ దగ్గరికొచ్చాం గదా! గాట్ ఇట్. ఏదో సంథింగ్ ఏదో ఇచ్చాడు. గాట్ ఇట్. యాహ్! విడ్జెట్స్‌లో మనం ఏమేమి విడ్జెట్స్ కావాలి అంటే ఈ వెబ్‌సైట్‌కి బ్యూటీ యాడ్ చేస్తుంది ఈ విడ్జెట్స్. రైట్? సో, అవన్నీ ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. అవి ఇప్పుడు చెప్తాను. నేను క్లాస్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ జాయిన్ అవుతా. ఎట్లాగో 10 మినిట్స్ అయిపోయింది కదా! మళ్ళీ నేను జాయిన్ అవుతాను. ఓకేనా?